క్రిమినల్ ఫ్యామిలీయో, కామెడీ ఫ్యామిలీయో, కన్ఫ్యూజన్ ఫ్యామిలీయో నాకైతే అర్థం కావట్లేదు. అర్థమైంది సార్, అర్థమైంది, బాగా అర్థమైంది. థియేటర్లకు వెళ్ళాక ఇంకా బాగా అర్థమైంది. అసలు ట్రైలర్ చూసినప్పుడే డిసైడ్ అవ్వాల్సి ఉంది. హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగిల్ రాజా. ఈరోజు మన మూవీ రివ్యూ వచ్చేసి ఆల్రెడీ బిఫోర్ 2 మూవీస్కి సంబంధించిన రివ్యూస్ చెప్పాను. ఒకసారి వెళ్ళి మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. అండ్ ఇప్పుడు మూవీ వచ్చేసి సాంప్రదాయని శుద్ధ పూసని. అసలుకి ఈ మూవీని ఫస్ట్ థియేటర్లో ఎందుకు రిలీజ్ చేశారో ఆ డైరెక్టర్ని అడగాలి. అంటే వీళ్ళు ఫస్ట్ ఈటీవీ విన్తో కొలాబరేట్ అయ్యి అండ్ ఓటీటీ వైజ్గా మూవీ రిలీజ్ చేయాలనుకున్నారు. మూవీ ఓటీటీలో రిలీజ్ చేస్తుంటే ఏదో ఫోన్లే అన్నట్టు అనిపించేది. ఇప్పుడు థియేటర్కి వచ్చేసి నరకం చూపిస్తున్నారు, టార్చర్ పెడుతున్నారు. అసలుకి సినిమా నవ్వయ్యా అది. అంటే ఇక్కడ కామెడీ వచ్చింది, ఆహా నవ్వాలా, ఇది కామెడీ యాక్షన్ కామెడీ అనేసి అనుకోవాలా, లేకపోతే క్రైమ్ కామెడీ అనుకోవాలా, ఏమనుకోవాలి, ఏంటది మరి అంత క్రింజ్ ఏంటి భయ్యా బాబోయ్. థియేటర్లో ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోవాలా అనేలాంటి ఒక ఫీల్ అయితే వచ్చింది భయ్యా మూవీ చూస్తున్నంతసేపు. ఆ ఇంటర్వెల్ ఏంటో, ఆ క్లైమాక్స్ ఏంటో, అసలు ఆ సినిమానే ఏంటో నాకైతే ఏం అర్థం కాలేదు. చూడాలనిపించలేదు, పోవాలనిపించలేదు. కానీ మూవీ రివ్యూ చేయాలి కదా, సో దానికోసం వెళ్ళి థియేటర్లో కూర్చున్నప్పటి నుంచి బలైపోయా. శ్రీ విష్ణు గారిది మృత్యుంజయ మూవీ చూసిన తర్వాత అరే బాగుంది సినిమా, మంచి ఫీల్ వచ్చింది అనిపించింది. కానీ అంటే బిఫోరే నేను మూవీ చూశాను, ఈ సాంప్రదాయాన్ని శుద్ధ పూజని మూవీ చూసిన తర్వాతనే మృత్యుంజయ మూవీ చూశాను, కొంచెం సేఫ్ అయ్యాను. బట్ దాని గురించి అసలు రివ్యూ చేయాలనిపించలేదు ఈ రివ్యూ. సో మూవీ చూసిన తర్వాత రివ్యూ చేయాలి కదా మా సబ్స్క్రైబర్స్ కోసం, సో దానికోసమనే మూవీ రివ్యూ అందిస్తున్నాను. ఇక మూవీకి వెళ్ళాలో వద్దని మీరు డిసైడ్ అవ్వండి, ఎందుకంటే అక్కడ లక్షలు పెట్టి సిఆర్స్ పెట్టి మూవీ తీస్తారు భయ. చూడండి వెళ్ళి. మేబీ నాకు నచ్చలేదు అని మీకు నచ్చలేదు అని అనడానికి కూడా లేదు, ఎందుకంటే నాకు జాతిరత్నాలు మూవీ అంత పెద్ద అనిపించదు, కానీ చాలా పెద్ద హిట్ అయింది. సో అలాంటి కంటెంట్ లాంటి మూవీస్ ఖచ్చితంగా మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. సో అది మీ ఒపీనియన్. మూవీకి సంబంధించి శివాజీ గారు యాక్ట్ చేశారు కదా, ఆయన మీద హోప్తో వెళ్ళాను. అండ్ లయ గారు కూడా ఉన్నారు. అండ్ 90s మిడిల్ క్లాస్ బయోపిక్ మూవీ తీశారు కదా, అందులో ఒక చిన్న అబ్బాయి ఉంటాడు కదా, అబ్బాయి కూడా ఉన్నాడు. పోనీ వీళ్ళంతా కలిసి చేస్తున్నారు, ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా అనుకుని వెళ్ళాను. టైటిల్ కూడా ఏంటి అంటే 90s మిడిల్ క్లాస్ బయోపిక్లో వస్తుంది కదా, సాంప్రదాయాన్ని శుద్ధ పూసని అనే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్, అదే టైటిల్ పెట్టారు కదా. పోనీ ఏదైనా ఎంగేజ్ చేస్తుందని వెళ్తే బాగానే ఎంగేజ్ చేసింది.